మై ఛానల్ వనిత ఆఫీషియల్. ఇప్పుడు దాకా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మీరందరూ ఈరోజు శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉంటున్నారా లేదా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫాస్టింగ్ ఉండట్లేదు. సో ఎందుకు అంటే నేను ఇప్పుడు వరకు ఎప్పుడు మహాశివరాత్రి రోజునే ఫాస్టింగ్ అనేది మేము ఎప్పుడూ చేయలేదు. ఈవెన్ మా ఫ్యామిలీ, మా మదర్ వాళ్ళు కూడా, మా మదర్, ఫాదర్, మా గ్రాండ్ మదర్ ఎవ్వరు కూడా ఫాస్టింగ్ ఎవరు లేరు. సో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్న ఈ ఇయర్ ఫాస్టింగ్. కానీ మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఈ ఇయర్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే ప్రతి ఇయర్ అనేది శివరాత్రి కన్ఫామ్గా ఉండాలి అని చెప్పారు. నాకు అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలీదు. సో స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఒకవేళ అది కన్ఫామ్గా చేయాల్సి వస్తుందో చేయవసరం లేదో నాకు తెలియదు. ఏంటి అనేది క్లారిటీ లేకుండా ఎందుకు చేయడం అని చెప్పేసి నేను ఇంకా చేయలేదు. సో మీకు కానీ దీని గురించి ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకులాగా డౌట్ ఉన్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అందరూ మీ శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? డూ లైక్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. సో నేనైతే మార్నింగ్ ఈరోజు నాకు ఆఫీస్ ఉంది. సో ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా నాకు మార్నింగ్ నేను లేవడానికి లేట్ అయ్యింది. సో ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి ఖాళీ కూడా లేదు నాకు. మార్నింగ్ అంతా మీటింగ్స్ అవన్నీ వర్క్ అవంతా ఉంది. సో అది చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా. నేను టెంపుల్కి వెళ్ళి మంచిగా శివయ్యని మంచిగా దర్శనం చేసుకుని మంచిగా ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేసి అలా వస్తాను. సో నేను ఏ టెంపుల్కి వెళ్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఐ థాట్ టు గో ఫర్ కొండాపూర్లో ఉన్న టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. సో కానీ నాకు తెలిసింది మార్నింగే చాలా ఫుల్ రష్ ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో మ్యాక్స్ ఐల్ ట్రై టు గో ఫర్ దాట్ టెంపుల్. ఇఫ్ నాట్ ఐ చూస్ ద నియర్ బై టెంపుల్స్ అనమాట. సో ఓకే, ఐ మీట్ యూ దేర్. అసలు చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మేము అప్పటికే చాలాసేపు లైన్లో నుంచున్నాం. సో ఫైనల్గా లోపలికి అయితే వచ్చాము. లైన్లో ఎంతసేపు నుంచి నుంచున్నాము? ఏం కాదులే, కాసేపు నుంచున్నాం అనుకో, మంచిగా దర్శనం. 3 hours later. టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది, క్యూట్గా. సో అందరూ ఏమో ఇంకా దీపాలు వెలిగించుకుంటే వాళ్ళు దీపాలు కూడా వెలిగించుకుంటున్నారు. సో బొట్టు ఇంట్లో పెట్టారు. అదే టెంపుల్లో పైన కూడా శివయ్య ఉన్నారు. కింద ఒక ఓన్లీ శివయ్య మాత్రమే ఉంటే పైన హనుమంతుడు, వినాయకుడు, శివయ్య వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో అక్కడ నేను సోకులు పడుతున్నాను. బయట కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు నాకు. సో ఇక్కడ వెళ్తున్న టాయ్స్ కనిపించే కొనుక్కుందాం అనుకున్నా కానీ టైమే లేకుండా పోయింది. కానీ టెంపుల్ నుంచి అయితే వచ్చి మేము డిన్నర్ చేసాము. టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము అంతసేపు లైన్లో వెయిట్ చేసి నుంచినందుకు చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ నా బొట్టు చూస్తే ఇదేమో నేను పెట్టుకున్నది, ఇదేమో పందులు పెట్టింది. ఇదేమో అసలు లోపల నుంచి వెళ్ళండి అని చెప్పి బొట్టులు ఇలా పెట్టేసాడు ఏడబడితే ఆడ. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఎవరైతే ఇప్పుడు మంచిగా నాకు తెలిసి చాలామంది జాగారం చేస్తారు. సో దాంట్లో మీరు కూడా ఉన్నారా? మీరు ఉంటే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో మైట్ బి ఈ వ్లాగ్ శివరాత్రి అయిన తర్వాత రిలీజ్ చేయొచ్చు నేను. అండ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. బై బాయ్.